10th క్లాస్లో నాకు వచ్చిన మార్కులు 389. అది కూడా మీకు నిజం చెప్తున్నాను. నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ దట్ ఐ గాట్ 99.99% మార్క్స్. ఇప్పుడు మీకు శ్రీ చైతన్య, నారాయణ, ఇంకా రకరకాల కార్పొరేట్ స్కూల్స్లో అందరికి కూడా 599 అవుట్ ఆఫ్ 600 వస్తుంటాయి, లేకపోతే 550. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ లైస్. ఐ గాట్ ఓన్లీ 389 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. సో ఐ డి నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ ఐ న్యూ వాట్ మై కెపాసిటీ వాజ్. ఐ వాజ్ స్టిల్ ఇంప్రూవింగ్. ఓకే, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాను. మీ దాంట్లో చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటుండొచ్చు, లేకపోతే తెలుగు మీడియం చదువుకుండొచ్చు. దట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ హియర్, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ హియర్. సో ఇంటర్మీడియట్ వరకు కూడా నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ పోయినప్పటికీ అప్పుడు కానీ నాకు పట్టణ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో తెలియదు. నేను కూర్చున్న నేను చదివిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అఫ్ కోర్స్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, కర్నూలు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అప్పుడు మహబూబ్నగర్ చాలా దూరంగా ఉండేది కాబట్టి తుంగభద్ర నది దాటి కర్నూలుకు పోయేవాళ్ళు. సో ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చాలా మంది ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలు, చాలా చక్కటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉండేవి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అంటే చాలా ఘోరమైన చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పటి రోజుల్లో ర్యాగింగ్ ఉండేది కాదు, కానీ చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. సో అలాంటి దాంట్లో కూడా తట్టుకొని మేము తెలుగు మీడియంలోనే చదువుకొని ఆ స్థాయికి రావడం జరిగింది. సో అప్పట్లో మరి పట్టణ ప్రాంతాల్లో ఉండాలంటే ఇండ్లు ఉండాలంటే మీకు హాస్టల్స్లో సీట్లు దొరకవు. సో అప్పుడు మా అంకుల్ ఒక రికార్డ్ అసిస్టెంట్గా, అంటే అటెండర్ నుంచి అప్పుడే రికార్డ్ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యాడు. సో ఆ రికార్డ్ అసిస్టెంట్గా ప్రమోట్ అయిన అంకుల్కి మా దగ్గర మా మదర్ పెట్టింది. మా మదర్ టీచర్. ఆమెది ఒక స్టోరీ నేను తర్వాత చెప్తా, అది వేరే విషయం. బట్ అక్కడ పెట్టినప్పుడు సో మాకు ఇల్లు దొరకలేదు కాబట్టి మా అంకుల్ కూడా ఆఫీస్లోనే ఉండేవాడు. సో ఆ ఆఫీస్ హెడ్ ఎవరైతే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉన్నాడో ఆయన దగ్గరికి తీసుకుపోయి, సార్ మా అక్క మా అల్లుని నా దగ్గరికి పంపించింది సార్, నా దగ్గర పెట్టుకొని చదివించుకోమన్నది. అందుకొరకు సో మరి మాకు ఇల్లు దొరుకుతలేదు, మాకు ఇల్లు దొరుకుతుంది కానీ అంత డబ్బు మేము కట్టలేము, అందుకొరకు మరి మేము ఆఫీస్లో ఉందాం అనుకుంటాం. అంటే ఆ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కూడా ఈ సత్యనారాయణ లాంటి బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఇంకా ఇప్పుడు మీ జాయింట్ కలెక్టర్ సత్య లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏమన్నాడు, బాబు నేను కూడా ఇంత కష్టపడే వచ్చినా నువ్వు మా ఆఫీస్లో ఉండు, నేను పొద్దున 10 గంటలకు వచ్చి 6 గంటలకు వెళ్ళిపోతా, 6 గంటల నుంచి 10 గంటల వరకు రాత్రిపూట ఈ ఆఫీస్ అంతా మీ ఇల్లు అనుకో అని చెప్పేసి ఆయన నాకు ఆ ఆఫీస్ ఇచ్చేయడం జరిగింది. సో ఆయన ఛాంబర్లో ఉండి చదువుకునే వాళ్ళం, ఆయన టాయిలెట్ యూజ్ చేసుకునే వాళ్ళం, పొద్దున్నే మళ్ళీ లేచిపోయేవాళ్ళం. సో మాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మా మామకి ఇల్లు దొరికింది. కానీ మా మామ ఒక్కడే ఆ ఇంట్లో ఆ కుటుంబంలో చదువుకున్నవాడు కాబట్టి చాలా మంది బంధువులు వైద్యం కోసమో దేనికోసం వచ్చేవాళ్ళు. సో ఆ గెస్ట్ల బాధ చాలా ఎక్కువగా ఉండేది. అందుకొరకు మేము కాలేజీలోనే నైట్ 10 వరకు లెక్చరర్ పర్మిషన్ తీసుకొని చదువుకున్న రోజులు. సో అప్పుడు నాకు ఇంటర్మీడియట్లో 84% వచ్చింది మిత్రులారా. సో 84% వచ్చిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్లో రాయింది. అది ఫస్ట్ టైం నేను అగ్రికల్చర్ యూనివర్సిటీకి రావడం, అంటే హైదరాబాద్కి రావడం ఫస్ట్ టైం. సో హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఇక్కడ ర్యాగింగ్ అనే ఒక భూతం ఉంటుంది అనేది అప్పుడే మాకు అర్థమైంది.